అసలు మాయలో పడకుండా మనుషులు ప్రశ్నలు వేయటం ఎలా అని గత వీడియోలో తెలుసుకున్నాం. అసలు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అందులో భాగంగానే అసలు స్థూలం, సూక్ష్మం గురించి కూడా మీరు వివరించటం జరిగింది. అయితే ఆహ్, ఈ ప్రకృతి మొత్తం మనకి ఒక స్థూలంతో సమానం అని అనుకుంటే, మరి జీవుడు అందులో సూక్ష్ముడా? స్థూలుడా? సూక్ష్ముడా, స్థూలుడా అని చెప్పండి. చెప్పుకోవాలి. హ్మ్. ఇప్పుడు శరీరంలో మనం ఉన్నాము. హ్మ్. శరీరం స్థూలం. హ్మ్. మనం చాలా సూక్ష్మాతి సు సూక్ష్మమైన వాడు. అయితే మనం సూక్ష్ములమే అన్నమాట. సూక్ష్మమే అన్నమాట. హ్మ్. అంటే మన కళ్ళకు కూడా కనిపించనేటువంటి వస్తువును సూక్ష్మము అంటాం. అవును. కళ్ళతో చూస్తే కనిపించే వస్తువును స్థూలము అంటాం మనం. హ్మ్. హ్మ్. కదా! మనము ఇప్పుడు మనకు ఆత్మ కనిపించదు. హ్మ్. ఇప్పుడు ఆకాశం గూడా కనిపించదు. హ్మ్. మనకు పైన ఉన్నది ఆకాశం అని అనుకుంటాం గానీ, హ్మ్. ఆకాశం గూడా అది మనకు కళ్ళకు కనిపించదు. మన మనస్సు గూడా మనకు కనిపించదు. హ్మ్. హ్మ్. చాలా కనిపించవవి. చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనవనమాట అవి. హ్మ్. అవి ఉన్నవే గానీ సూక్ష్మమైనవి అవి. హ్మ్. అవి కనిపించవు మనకు. హ్మ్. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు గూడా సూక్ష్మమైనటువంటి వాడు. రైట్. అందుకే ఏం చేశారంటే ప్రకృతిని 3 తత్వాలు ప్రతిపాదిస్తున్నటువంటి ఉపనిషత్తును బట్టి హ్మ్. తెలుసుకోవలసిన అంశం ఏమిటి అంటే, హ్మ్. ప్రకృతి సూక్ష్మం. హ్మ్. హ్మ్. పరమాణువులు సూక్ష్మం. పరమాణువుల కంటే సూక్ష్మమైనటువంటి వాడు జీవుడు గనుక అతడు సూక్ష్మతరుడు. హ్మ్. సూక్ష్మతరుడు అంటారు. హ్మ్. ఈ యొక్క జీవుని కంటే సూక్ష్మమైనటువంటి వాడు కనుక భగవంతుణ్ణి సూక్ష్మతముడు అంటారు. తరతమ భేదం అంటే ఇదే అన్నమాట. ఓకే. ప్రపంచంలో తరతమ భేదం అక్కడి నుంచే వచ్చింది. హ్మ్. ఇప్పుడు కొత్తగా సృష్టించింది కాదు. హ్మ్. పెద్దది, చిన్నది, లావు, సన్నం. సన్నం, అమ్మా స్థూలము, సూక్ష్మము. సూక్ష్మం. ఇదన్నమాట. హ్మ్. బ్రహ్మాండము, అండము. హ్మ్. ఒకదానికంటే ఒకటి చిన్న తేడా ఉంటుంది. హ్మ్. అరే! తరతమ భేదాలు తెలుసుకొని నడవరా అంటాం మనం అవును. లోకం లోపల. హ్మ్. తరతమ భేదాలు తెలుసుకొని నడవడం అనే మాట బహుశా నాకనిపిస్తుంది. జీవునికి, దేవునికి ఉన్నటువంటి తేడా తెలుసుకొని నడువు అని హ్మ్. చెప్పి తెలుసుంటుంది. హ్మ్. భగవంతుని చూడగానే మనం నమస్కరిస్తాం మనం. హ్మ్. అంటే హ్మ్. ఏమిటి మనం జీవులం అన్నమాట. మనం హ్మ్. మానవులం మనం. కదా! అట్లా. కాబట్టే ఇక్కడ జీవుని యొక్క సూక్ష్మ రూపాన్ని ఈ హ్మ్. ఉపనిషత్తు చాలా చక్కగా చెప్తుంది. అంగుష్టమాత్రో రవితుల్య రూపః. హ్మ్. ప్రకాశవంతుడు. హ్మ్. భగవంతుడు సూర్యుడిని వెలిగించేవాడు. హ్మ్. సూర్యచంద్రుల్ని వెలిగించేవాడు భగవంతుడు. హ్మ్. కానీ సూర్య తేజస్సు, చంద్ర తేజస్సు కలిగినటువంటి వాడు హ్మ్. జీవుడన్నమాట. హ్మ్. శరీరంలో వాడు కూడా ప్రకాశిస్తాడు. హ్మ్. అందుకే పురుష శబ్దానికి అర్థం ఏమిటంటే పురం అంటే బ్రహ్మాండం. రైట్. హ్మ్. బ్రహ్మాండం అంతటా ప్రకాశించేవాడు భగవంతుడు. హ్మ్. హ్మ్. పురం అంటే శరీరం. హ్మ్. పురం అంటే నగరం. హ్మ్. అవును. ఈ పురం అంటే ఈ శరీరంలో ప్రకాశించేవాడు జీవుడు. హ్మ్. అంతే. అంటే ఇక పురుష శబ్దానికి పరమాత్మను తీసుకోవాలి, హ్మ్. జీవాత్మను తీసుకోవాలి. పురపాలకుడనమాట. యెస్. అంతే. హ్మ్. అట్లా. అంగుష్టమాత్రో రవితుల్య రూపః. హ్మ్. సంకల్పాహంకార సమన్వితో యః. ఇతడు సంకల్పాలు చేస్తాడు, అహంకరిస్తాడు. హ్మ్. 2 ఉన్నటువంటి వాడు. హ్మ్. కదా! కూడుకున్నటువంటి వాడు. బుద్ధేర్ గుణాత్మ గుణేన చైవ. హ్మ్. అది. తన యొక్క ఈ త్రిగుణములు పనిచేస్తూ ఉంటాయి. హ్మ్. తన బుద్ధి గూడా పనిచేస్తుంటుంది. హ్మ్. త్రిగుణముల యొక్క ప్రభావం గూడా ఉంటుంది. హ్మ్. ఎప్పుడు గూడా. ఎందుకంటే ప్రకృతితో తయారైనటువంటి శరీరం గదా! హ్మ్. ప్రకృతి నుంచే ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణముల వలనే ఈ స్థూలమైన ప్రపంచం తయారయింది. హ్మ్. అంటే పంచభూతాలు అక్కడి నుంచే వచ్చాయి. హ్మ్. ఈ పంచభూతాలే పంచభూతాత్మకమైంది మన శరీరం. హ్మ్. కనుక ఈ శరీరంలో ఉన్న గుణాలను బట్టి, హ్మ్. తర్వాత బుద్ధిని బట్టి ఈ జీవుడు వ్యవహరిస్తూ ఉంటాడు. హ్మ్. ఈ జీవుడు ఎంతవాడు అంటే హ్మ్. ఆరాగ్రమాత్రోవ అవరోపి దృష్టః అన్నాడు. హ్మ్. ములుగర్ర ఉంటది చూడండి. ములుగర్ర చివరిని చివరిన దాన్నట హ్మ్. ఏమండి 100 భాగాలు చేస్తే ఎంతుంటుందో అంత సూక్ష్మంగా ఉంటాయట. రైట్. రైట్. ములుగర్ర చివర మనకు తెలియనే కనిపించదు. అవును. అది. తర్వాత ఇంకేమంటున్నాడంటే బాలాగ్రశత భాగస్స శతశత కల్పితస్య చ. హ్మ్. ఇంకో మాట చెప్తున్నాడు. ఇక్కడ మన వెంట్రుక చివరి భాగాన్నట 100 వెంట్రుక చివరి భాగాన్ని నీవు 100 భాగాలు చేస్తే ఎంతనో అంత సూక్ష్మంగా ఉంటాడు జీవుడు అని చెప్తున్నాడు. అబ్బా! అంటే హ్మ్. సూక్ష్మాతి సూక్ష్ముడైనటువంటి వాడనమాట. హ్మ్. కాబట్టి మనం చూస్తుంటేనే వెళ్ళిపోతాడు మనిషి. హ్మ్. చూస్తుంటే వెళ్ళిపోతాడు. చల్లబడితే జీవుడు వెళ్ళిపోయాడు అంటారు. ఆ జీవుడిని హ్మ్. ఎవరు చూడరు. తాను కాబట్టి భగవంతుడు మనకు కళ్ళిచ్చాడు. హ్మ్. ఆ కళ్ళ సాయంతో మనం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. హ్మ్. చూడండి నిజానికి. ఈ హ్మ్. ఈ అంటే ఈ శరీరం లేకపోతే మనం ప్రపంచాన్ని చూడలేదు. చూడలేము. శరీరంలో అంటే శరీరంతోనే హ్మ్. ప్రపంచంలోకి వస్తాం మనం. హ్మ్. హ్మ్. అంతే గదా!
ఈ శరీరంలో మనం బ్రతకాలంటే మనకు శరీరం తప్పకుండా అవసరం. ఉమ్, కానీ మనం సూక్ష్మమైనటువంటి వాళ్ళము. ఉమ్, అందుకే సూక్ష్మేషు సూక్ష్మః అని భగవంతునికి పేరు. right. పరాత్పరుడని భగవంతునికి పేరు. పరాత్ అంటే ఉమ్, ఏమంటే పరం అన్నమాట. ప్రకృతి గాని, జీవుడు గాని ఉమ్, వీళ్ళకంటే వేరైనటువంటి వాడన్నమాట. ఉమ్, భిన్నమైన వాడు కాబట్టి పరమాత్మ. ఉమ్, ఈ విధంగా చాలా సూక్ష్మమైనటువంటి వాడు జీవుడు అనే విషయాన్ని మనకు ఈ ఉపనిషత్తు స్పష్టం చేస్తోంది. right. చాలా అంటే చాలా చక్కగా అసలు జీవుడు ఏంటి, ఆయన స్థానం ఏమిటి, ఎక్కడ ఉన్నాడు ఏమిటి అనేది చాలా క్లారిటీ ఇచ్చేశారు ఈ ఉపనిషత్తు ద్వారా. ఎంత సూక్ష్మంగా ఉన్నాడు అనేది కూడా క్లారిటీ ఇచ్చారు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు. నమస్కారం అండి.